అందరికీ నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, స్పెషల్లీ అడ్వకేట్స్ మిత్రులారా. ఈరోజు ఒక లీగల్ టాపిక్, కొత్త పాయింట్, సూట్ ఆన్ ప్రామిసరీ నోట్స్. ఫ్రెండ్స్, సూట్ ఆన్ ప్రామిసరీ నోట్స్ అంటేనే మొట్టమొదట మనం కోర్టులోకి ప్రాక్టీస్ ఎంటర్ అవుతానే వేసే కేసు మొట్టమొదటిది ప్రామిసరీ నోటే. చాలామంది ఆ విధంగా, నేను కూడా అలానే చేసినాను. కానీ కొన్ని విషయాలు ఈ ప్రామిసరీ నోట్లో కొన్ని అంతర్గతంగా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ప్లెయింటిఫ్ గెలవాల్సిన కేసు ఓడిపోతూ ఉంటాడు, డిఫెండెంట్ గెలుస్తాడు. 99% వేసిన కేసులన్నీ డిగ్రీ అవుతాయి, అది నిజమే. కానీ ఎటువంటి టైంలో ఈ విధంగా డిఫెండెంట్ గెలుస్తాడు, ప్లెయింటిఫ్ ఓడిపోతాడు? ఏ విధంగా డిఫెన్స్ తీసుకుంటే డిఫెండెంట్ గెలుస్తాడు, రిటర్న్ స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఇది మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత దీని గురించి జడ్జిమెంట్లు కొన్ని నేను లేటెస్ట్ జడ్జిమెంట్స్ కోట్ చేస్తాను. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఫెండెంట్స్ ఓన్లీ. మామూలుగా సూట్ అండ్ ప్రామిసరీ నోట్స్ అంటేనే ప్లెయింటిఫ్ విల్ విన్, డిఫెండెంట్ విల్ లూజ్. బట్ ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్, డిఫెండెంట్ would win the case, plaintiff automatically lose the case. డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్లో ఈ విధంగా డిఫెన్స్ తీసుకుంటాడు. నాకు ఆ చవరాలు నాది కాదు, సూట్ ప్రామిసరీ నోట్ది, నా చవరాలకి దానికి చాలా తేడా ఉంది, అసలు నేను ఎగ్జిక్యూట్ చేయలేదు, అతని నేను డబ్బు తీసుకోలేదు అనేసి డిఫెండెంట్ చెప్తాడు. చూడండి, ఏం చేయాలి అటువంటిప్పుడు? సెక్షన్ 45 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ పిటిషన్, అది వేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్ దీనికి పంపించాలి. ఎక్స్పర్ట్ దాని ఒపీనియన్ ఇస్తాడు. ఆ ఒపీనియన్ వచ్చిన తర్వాత కోర్ట్ విల్ డిసైడ్ ది కేస్, ఇట్ ఈస్ ఫార్ ది ప్లెయింటిఫ్ ఆర్ ఫర్ ది డిఫెండెంట్ అనేది. అదేవిధంగా డౌట్ వస్తుంది, స్టేట్మెంట్ చూస్తానే, రిటర్న్ స్టేట్మెంట్ చూస్తానే ప్లెయింటిఫ్కి యూ షుడ్ హ్యావ్ టు గెట్ ఏ డౌట్, మనం ఏం చేయాలి, మన కేసుని ఎలా పకడ్బందీగా మనం బిల్డప్ చేయాలనేది. అతనితో ప్లెయింటిఫ్తో పాటు విట్నెస్లు, ఇండిపెండెంట్ విట్నెసెస్ కోర్టుకు వచ్చి చెప్పగలగాలి. ఎవరు ఇండిపెండెంట్ విట్నెసెస్? స్క్రైబ్ ఉంటాడు, అదేవిధంగా అటెస్టార్, ఉన్నత అటెస్టార్ ఉంటాడు, వాళ్ళని ఖచ్చితంగా పిలవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు ప్లెయింటిఫ్. చాలామంది PW1తో పూర్తి చేస్తారు, మనం గెలుస్తామని కేసు, ఎవిడెన్స్ పూర్తి చేస్తారు. PW2 ఉండడు, 3 ఉండడు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల డిఫెండెంట్ గెలిచే ఆస్కారం ఉంటుంది. డిస్ప్యూటెడ్ సిగ్నేచర్ ఉంటుంది. వెన్ ది డిఫెండెంట్ హిమ్సెల్ఫ్ డిస్ప్యూటెడ్ ది సిగ్నేచర్స్ ఆఫ్ హిస్ ఓన్, అది నాది కాదు, ఫోర్జ్డ్ వన్ అని అన్నప్పుడు పరిస్థితి తారుమారవుతుంది. స్ట్రాంగ్గా ఉండాలి ప్లెయింటిఫ్స్ కేసు. ఇక్కడ క్లియర్గా చెప్పున్నారు. ఒక కేసు కేరళకు సంబంధించింది, కేరళ స్టేట్ది, తిరువనంతపురం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేస్తారు. పార్టీస్ వచ్చి ఈ విష్ణు నంబూద్రి అపెలెంట్, కేరళ హైకోర్టులో అపెలెంట్ అవుతాడు, వెసెస్ వి బాలచంద్రన్ రెస్పాండెంట్ ప్లెయింటిఫ్. యాక్చువల్గా ఓఎస్ నెంబర్ 533 ఆఫ్ 2001. అక్కడ సూట్ వాస్ డిక్రీడ్ automatically. So agreed by the orders of the trial court, the defendant, appellant defendant preferred appeal suit. In appeal suit also it was favored in favor of the respondent plaintiff. Again, he is not keep quiet, the respondent defendant, that is appellant defendant. Again, he preferred petition, he filed petition before Honorable Kerala High Court, RSA number 357 of 2008. There, single bench judgment, single bench, the Honorable Judge P. Somarajan గారు ఈ కేసుని డిసైడ్ చేశాడండి. ఏ నైస్ జడ్జిమెంట్. ఈ హాస్ థాట్ ఇన్ ఏ యూనిక్ మేనర్. ఏం చెప్తున్నాడు, ఇది క్రక్స్ ఆఫ్ కేసు. అసలు ఏంది ప్రామిసరీ నోటు కేసు ఏంది? దీంట్లో ప్రామిసరీ నోట్, నాన్ ఎగ్జామినేషన్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ విట్నెస్ అండ్ absence of an expert opinion under section 45 of Evidence Act are fatal to the case of the plaintiff regarding a proof of execution of disputed promissory note. దీని మీదే తిరుగుతుంది, డిస్ప్యూటెడ్ ప్రామిసరీ నోట్ మీదనే, ఆ సిగ్నేచర్స్ మీదనే. ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 45 and 73, execution of promissory note, comparison with respect to disputed handwriting
and signature can be the sole basis in proof of due execution of a disputed document is the question. Held comparison of signature of executant by courts under section 73 cannot dispense with proof of execution of promissory note and expert opinion under section 45. ఈ expert opinion 45 and 73ని బేస్ చేసుకొని ఈ ట్రయల్ కోర్టులో మీరు ఆ విధంగా చేసేదానికి ఆస్కారం లేదు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎక్స్పర్ట్ ఉన్నాడు దానికనే, దీన్ని కంపేర్ చేసేదానికనే అని ఇక్కడ ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ కేరళ హైకోర్టు పి సోమరాజన్ గారు చెప్తారు. ఆయన ఏం చెప్తాడంటే చెప్తూ సరైన పాయింట్లు కోట్ చేస్తాడంటే, ది కోర్ట్ కెన్ నాట్ యాక్ట్ యాజ్ ఎ విట్నెస్ టు ఇట్స్ ప్రొసీడింగ్స్ and cannot draw an expert opinion as contemplated under section 45 of Evidence Act under the guise of power vested in under section 73 of the Act. 73 of the Act, what it provides, what it says. 73 of Evidence Act is really a rule of caution and prudence only, but not a substitute for an expert opinion under section 45 of the Evidence Act. Finally, what it was concluded, court is not an expert అని చెప్పేస్తాడు ఆయన. So you should not do that type of things. You should not decide అంటాడు. You should not compare. Of course, you may compare the signature of defendant in the alleged suit promissory note and also in the honorable court, in the honorable trial court, signatures are obtained through court papers of the defendant. కంపేర్ చేయొచ్చు, బట్ యూ కెనాట్ డిసైడ్ ఆన్ ది బేస్ ఆఫ్ ది కంపారిజన్ అనేది క్లియర్ కట్గా చెప్పేస్తారు. ఫైనల్ వాట్ ఇట్ వాస్ డిసైడెడ్, ది డిగ్రీ అండ్ జడ్జిమెంట్ ఈజ్ సెట్ అసైడ్ బై అలోయింగ్ ద అప్పీల్ ఇన్ పార్ట్ ఆఫ్ ద అప్పీల్ వాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అపెలెంట్ అండ్ డిఫెండెంట్ అండ్ పార్ట్ వాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. హెన్స్ ది మ్యాటర్ ఈజ్ రిమాండెడ్ బ్యాక్ ఫర్ ఫ్రెష్ ట్రయల్ అండ్ డిస్పోజల్ అని చెప్పేస్తారు. ఇంకేముంది, the respondent plaintiff was in abysmal. He was disturbed because he lost part of the case was lost by the plaintiff. Yes, kabatti my dear friends, say when you are doing the case on suit and promissory note, especially on behalf of the plaintiff, you must be very cautious. You must be very intelligent to win the case. So, a nice judgment was delivered by Honorable Justice P. Somarajan garu. It is exclusively for defendant, my dear friends. ఏమైనా అనుమానం ఉంటే దీని మీద, ఎవరైతే డిఫెన్స్ కరెక్ట్గా తీసుకుంటారో డిఫెండెంట్స్ విత్ రిగార్డ్ టు ఫోర్జరీ, విత్ రిగార్డ్ టు డిస్ప్యూటెడ్ సిగ్నేచర్స్, ఈ విధంగా బలంగా ఉంటుందో స్టేట్మెంటు, వాళ్ళు గెలిచే ఆస్కారం ఉంటుంది, ప్లెయింటిఫ్ లూజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. బికాస్ ప్లెయింటిఫ్ వాజ్ లాస్ట్ ఇయర్, బికాస్ నో ఇండిపెండెంట్ వాస్ ప్రొడ్యూస్డ్ and adduced the evidence and by the plaintiff, and also section 45 petition was not filed by the plaintiff to compare the signatures, to get the opinion from the expert. Hence he lost the case. Partly it was allowed, friends. కాబట్టి డిఫెండెంట్కి సంబంధించింది ఇదేంటే జడ్జిమెంటు, దానికి ఏమేమి ఒక 3 జడ్జిమెంట్లు కొత్తగా ఉన్నాయి. 2020 నోట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, 2020 సెకండ్ వాల్యూమ్ ILR కేరళ 187 పేజ్, దానికి సంబంధించిన ఇంకోటి 2022 వాల్యూమ్ KLT 497 పేజ్, అండ్ ఆల్సో అనదర్ వన్ 2020 సెకండ్ వాల్యూమ్ Kerala Law Journal 569. My dear friends, any doubts, please contact me. If anything you may have in your mind, please put your question through YouTube, my channel. Please subscribe, my dear friends, and also share it. We will share the new thoughts and new legal points. My dear friends, kindly cooperate. Jai Hind.